కావాలి చెప్పు. ఇక్కడ మాల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్విప్మెంట్ అంతా రెడీగా ఉంది. అక్కడ గవర్నమెంట్ సీల్ చేసిన మన ఫ్యాక్టరీని రెడీ చేస్తే పంపించేస్తాం. సెన్సిటివ్ విషయం, జాగ్రత్త. జస్ట్ సెండ్ ఇట్, ఐల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. హౌ ఆర్ థింగ్స్ దేర్? రేపు 140 MLAs తో గవర్నర్ని మీట్ అవబోతున్నాం. సూన్ యుల్ సీ మీ యాజ్ అ సీఎం. దట్ ఈస్ గుడ్ సీఎం గారు. భీమవరం ఎమ్మెల్యే రాజు గారు. నమస్కారం అండి. అన్నా, నరసింహారెడ్డి మన పార్టీలో చాలా కీలకమైన వ్యక్తి. తెలుసు. నమస్తే అండి. నమస్కారం అండి. గోల్డ్ శేషాద్రి, వైజాగ్ ఎమ్మెల్యే. ఏది ఉంగరాలు చూపించు. అన్న లోపల బిజీగా ఉన్నాడు, ఏంటో చెప్పు. ఇక్కడ మీటింగ్ స్టార్ట్ అయిపోయింది. అన్న ప్లాన్ ఏంటి? అడిగి చెప్తా. నమస్తే. మెళ్ళ గొలుసేయటం మాత్రమే కాదు, బాబుకి పేరు కూడా నువ్వే పెట్టాలంటోంది రేణుక. అవునన్నయ్య. నీకెవ్వరూ లేరనుకునేదానివి, దాన్ని అబద్ధం చేసిన నిజం వీడు. పేరు సత్య. సత్య, మీ చేతిలో ఉన్న లెటర్లో జయదేవ్ని మీరు మీ సీఎంగా ఒప్పుకుంటున్నారని రాసుంది. మీరు సంతకం పెట్టిన వెంటనే బ్యాలెన్స్ అమౌంట్ మీ అకౌంట్లో పడిపోతుంది. బ్రహ్మన్న, ఎమ్మెల్యేలందరూ జయదేవ్కి మద్దతుగా సైన్ చేయడానికి రెడీ అయ్యారంట. ఈ రోజు రేపు గవర్నర్ గారు అపాయింట్మెంట్ కూడా తీసుకోబోతున్నారంట. వాళ్ళు రాజకీయాలు మొదలు పెట్టారు. మనం వెళ్ళి ఏదో ఒకటి చెయ్యాలన్నా. సంతకం ఎక్కడ పెట్టాలో టిక్ పెట్టారు కదా, అక్కడే పెట్టేస్తాం. మా 140 మందికి అదే ఎక్కువ. 139. 139 ఏంటిదే? 140 కదా. చెప్పన్నా, ఏం చేద్దాం? నేను చూసుకుంటాను. నువ్వు ఇక్కడే ఉండు కోటి. ఈ గొర్రెల మందలో ఊలుకోటు కప్పుకొని ఒక కుక్క దూరింది. ఆ కుక్క బ్రహ్మకు విశ్వాసం చూపిస్తూ మనకు దెబ్బేస్తుంది. ఆ ఒక్క కుక్కని లేపేస్తే మిగిలేది 139 కదా. ఏ నరసింహారెడ్డి, నిన్న అర్ధరేత్రేదో ఇంజన్ గోల్ వినపడినాదని గుడిసి నుండి బయటకు వచ్చి ఎవరా అని చూసినాను. వాళ్ళు 20 మంది దాకా ఉన్నారన్నయ్య. సీపుల్లో, లారీల్లో సానా మిషనరీలు అట్టుకొచ్చేస్తున్నారు. తుపాకులు కూడా సానా ఉన్నాయి వాళ్ళ కాడ. హిందీలో ఏటేటో మాట్లాడేసుకుంటున్నారు. చెక్ పోస్ట్ కాడ ఎవరొగ్గేమన్నారా అని ఆరాధిస్తే వర్మగారు అని తెలిసినది. అందరూ ఇటు పక్కుంటే నువ్వు ఒక్కడివి ఆ బ్రహ్మ పక్క నుండి ఏం పీకుదామని. నువ్వు పోతే మహా అయితే బై ఎలక్షన్. నిజమానికి అన్ని మోస్తావుగా. ఆఖరిసారిగా కాల్ చేసి మురుగు చెయ్యి. చెప్పు రెడ్డి. బ్రహ్మన్న, నేను దొరికిపోయా. అందరూ దొరికిపోండి. నేను బ్రహ్మ మనిషినే. నేను కూడా.
ఒక్కడనే కాదు, ఇక్కడున్న 40 మంది విశ్వాసం ఉన్న కుక్కలు ఒకేసారి మురిగితే నువ్వేం చేసినా సీఎం కాలేవు. ఏమయ్యా, అప్పుడు డబ్బులు తీసుకుని సంతకాలు పెడతామని తల ఊపారు కదా, ఇప్పుడు ఏమిటి కోలా? ఏమండోయ్, అప్పుడు మా బ్రహ్మ తలొప్పమన్నారు, ఊపాం. ఇప్పుడు లేచి వెళ్ళిపోమన్నారు, వెళ్ళిపోతున్నాం. పదండి. అన్ని వచ్చేసినాడు, అన్ని ఒగ్గేసి వెళ్ళిపోండి. ఇది గవర్నమెంట్ వాళ్ళు సీలేసిన ఫ్యాక్టరీ, ఇక్కడ ఉండకూడదు. कौन है रे तू? बोल दिया ना, चल फुट. तेरा दिमाग खराब हो गया है? आंटी, खोपड़ी में छेद करूंगा तो नामो निशान का पता नहीं चलेगा. బ్రహ్మ 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 అంటావు కానీ జరిగింది చెప్పవేంట్రా? ఇన్నాళ్ళు మనం చూసిన బ్రహ్మ కాదు సార్ అతను. శివ తాండవం ఆడేశాడు, కొంచెం కూడా ఆలోచించకుండా. మొత్తం అందరినా కొంతమందినా? కళ్ళకి సింధూరం కొట్టినట్టు ఎటు చూసినా ఎరిపే సార్. లెక్క పెట్టే గ్యాప్ ఇవ్వలేదు బ్రహ్మ. గ్యాప్ ఇచ్చాడు వరం గారు. ఏసీపీని వెంటనే స్పాట్కి పంపించండి. వెంట్రుకు దొరికిన కొండను చుట్టేయచ్చు. చెప్పు సుధాకర్. ఓకే సార్, సుధాకర్ ఇప్పుడే రిపోర్ట్ చేశాడు సార్. 2 కిలోమీటర్ రేడియస్ లో సెర్చ్ చేసినా అక్కడేం దొరకలేదండి సార్. అట్లీస్ట్ బుల్లెట్ కేసింగ్, వెపన్స్, ఎనీథింగ్? మెటల్ డిటెక్టర్ పెట్టి మరీ చెక్ చేస్తాం సార్. అబ్సల్యూట్లీ నథింగ్ సార్. ఐ థింక్ వీ వర్ మిస్గైడెడ్ సార్. ఇంద్రజిత్, ఏమిటా చెప్పు, ఎంతసేపు? ఏమిటి అక్కడ న్యూస్? ఈ గుడ్ న్యూస్ మీకు చెప్పినోడు మెంట్లోడైనా అయ్యి ఉండాలి, లేదా బ్రహ్మ ఒక మెజిషియన్ అయినా అయ్యి ఉండాలి. మ్యాచ్ అయ్యా క్లీన్ చేసిన మైదానంలా ఉంది ఇక్కడ. ఏం చెప్తున్నావయ్యా? అంటే అంటే అసలు అక్కడ శవాలు అవి ఏవి? తవ్వుకుంటూ పోతే మన తాత ముత్తాతలు దొరుకుతారేమో గానీ మీరు చెప్పిన బాడీస్ ఏం లేవు ఇక్కడ. వేసిన సీల్ వేసినట్టే ఉంది. మీడియా లేదు కాబట్టి సరిపోయింది, లేదంటే బకరాలు అయ్యి ఉండేవాళ్ళం. ఈసారి బ్రహ్మ మీద ఏదైనా ప్లాన్ చేస్తే చెవులతో కాకుండా కళ్ళతో చూసి చేయండి. వెదిగించాలి కానీ పదండి.